హాయ్ ఎవ్రీవన్. ఫ్రిల్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి చూడండి భుజం దగ్గర. అవి నీట్గా నిలబడాలి అంటే మనం మామూలుగా నార్మల్ హ్యాండ్ కట్ చేసేటట్టు కట్ చేసామనుకోండి పట్టేసినట్టు ఉంటాయి, ఫ్రీగా నిలబడవు. ఈ ఫ్రిల్స్ అనేవి చక్కగా ఫ్రీగా నిలబడాలి అంటే కటింగ్లో చిన్న మార్పు అయితే చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని కింది వైపున ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానిపైన 1/2 ఇంచ్ పైకి ఇంకో లైన్ గీసుకోవాలి. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్. ఈ సెకండ్ లైన్ నుంచి 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి కింది వైపుకి ఒక లైన్ గీసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ కింది వైపు లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఇప్పుడు 8.5 ఇంచెస్కి లైన్ గీసాం కదా, ఆ లైన్కి క్రాస్గా ఈ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండేలా ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. పైన ఎక్స్ట్రా వదిలేయడం వల్ల ఫ్రిల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 9 ఇంచెస్. ఇప్పుడు లైన్ గీసాం కదా, అక్కడ పావు తక్కువ 9 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ లైన్ వచ్చినప్పుడు ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. టేప్ ఇలా క్రాస్గా పెట్టుకొని టేప్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ ఉన్నప్పుడు కింద డౌన్ మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి బయటికి 3 ఇంచెస్ పెట్టుకుని 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు మార్కుల్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ కిందికి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కుల్ని ఇలా ఒక షేప్లో కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రిల్స్ కోసం వస్తుంది. ఈ పైన క్రాస్ లైన్ నుంచి 1.5 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ మధ్యలో క్రాస్ లైన్ నుంచి 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. కింద కూడా అంతే 1.5 ఇంచ్ పైకి ఒక మార్కు, అలాగే క్రాస్ లైన్ నుంచి బయటకు ఒక మార్కు చేసుకోవాలి. ఈ రెండు లైన్లకి మధ్యలో టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కుల్ని కలుపుకుంటూ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చిన్న ఎస్సాకారంలో డ్రా చేసుకోవాలి. ఈ చూడండి ఫ్రిల్స్ కోసం చేసిన మార్కింగ్ని ఈ మార్కింగ్తో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఈ క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని వస్తాయని షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా లోతు కట్ చేసుకోవటం వలన మనకి ఫ్రిల్స్ అనేవి ఫ్రీగా నిలబడతాయి అన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకోండి. లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకోవాలి. మార్కింగ్ చేసాను చూడండి, అటువైపే లోతు తీసుకుని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే లోతు తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్కి అనేది గుర్తుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.